ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్టేషన్ కి వెళ్ళి శ్రీకర్ బావని కలిశాను. అసలేం జరిగిందో చెప్పమని, నిజం మాత్రమే చెప్పమని నా పద్ధతిలో నేను అడిగాను. బావ ఏం చెప్పాడంటే, నరసింహం నీ వల్ల యాక్సిడెంట్కి గురయ్యాడని తెలిస్తే సుజాత నీ మీద కేసు పెట్టదురా. అన్ని రకాలుగా ఆలోచించి మేము నిర్ణయం తీసుకున్నాం. మీరు మమ్మల్ని ఇంటికి రానిస్తారని ఏదో ముడిపెట్టి చెప్పారని నేను అందుకు ఆశపడి ఒప్పుకోవడం లేదు. తల్లిదండ్రుల కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడే ఒక కొడుకుగా ఒప్పుకుంటా. మీరు చెప్పినట్టే అన్నయ్యకి బదులుగా నేను అరెస్ట్ అవుతాను. అక్కడి నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మనసాక్షి అనేది ఉందా మీకు? జాలి దయ లేకుండా కొడుకుని అలా ఎలా ఇరికించాలి అనుకున్నారు? మీ ఇద్దరిని పార్వతి పరమేశ్వరులా చూశాను. మీ దగ్గర కూడా ఇంత పక్షపాతం ఉందని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నిహారిక ఉరి వేసుకుందంటే మీరు నమ్మేసి నా భర్తని అరెస్ట్ చేయిస్తారా? ఏమైంది మీ పెద్దరికం? ఏమయ్యాయి మీ గొప్ప గొప్ప ఆలోచనలు? తల్లిదండ్రులు కోరిన కోరికను తీర్చడం కోసం శ్రీకర్ బావ అలా చేయాల్సి వచ్చింది. నువ్వు పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోక. అలా చేసుకుంటే శ్రీకర్ బావ బయటకు వస్తాడు. ఇంకా చెప్పవని ఇంకేం చేయాలి? కేసు విత్డ్రా చేసుకొని ఆ తర్వాత వేదవతి ఇంటికొచ్చి మీ కొడుకు మీద అనవసరంగా కేసు పెట్టి మీ ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చాను, అందుకు నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? అలాంటివి ఇంకేమైనా ఉంటే చెప్పు. ఎంతకి దిగజారిపోమ్మంటావో చెప్పు, అంతకు దిగజారిపోతాను. దిగజారిపోమ్మని అనడం లేదక్క, నా భర్తని కాపాడు అంటున్నాను. నీ భర్తని కాపాడతాను. ఆ కృష్ణ గారిని లోపల వేయించండి. ఆ వేదవతి ప్రసాద్ రావులు స్టేషన్ కొచ్చి యాక్సిడెంట్ చేసింది శ్రీకర్ కాదు, ఆ కృష్ణ అని, కృష్ణని అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ చేయించు. అప్పుడు నీ భర్తని కాపాడతాను. అయినా నేనేమి నీ భర్తని కావాలని అరెస్ట్ చేయించలేదే, అతనే కావాలని. అంత సరదాగా ఉంది మరి. నువ్వు కాదు కదా, ఆ వేదవతి కుటుంబం మొత్తం వచ్చినా ఆ కృష్ణ
వేదవతి కోడల్లా కనిపిస్తున్నావు. నిహారిక అమ్మా, నిహారిక. ఏంటమ్మా ఇది? జాగ్రత్త. అమ్మా జాగ్రత్త. అన్నయ్య అరెస్ట్ కాకుండా కృష్ణకి బదులుగా కృష్ణకి బదులుగా నువ్వు అరెస్ట్ అవ్వాలి. నా మాట విను, అబద్ధం ఆడకు. తల్లి హృదయం నీకెక్కడుంది? ఒకరు చేసిన నేరాన్ని మరొకరిని అనుభవించమని అడిగినప్పుడే ఈ తల్లి హృదయం మలినమైపోయింది. ఒక కొడుకుని కాపాడడానికి మరో కొడుకుని బలి చేసినప్పుడే మీ తండ్రి స్థానం చచ్చిపోయింది. మనం మంచి చేశామో చెడు చేశామో నాకేం అర్థం కావట్లేదు వేద. ఎప్పుడు మనల్ని పల్లెత్తు మాట అనని అవని మొదటిసారి మన మీద చాలా సీరియస్ అయిందండి. అవని బాధలో కూడా న్యాయం ఉంది వేద. నువ్వు కాదు కదా ఆ వేదవతి కుటుంబం మొత్తం వచ్చినా ఆ కృష్ణగాడి మీద పెట్టిన కేసు నేను విత్డ్రా చేసుకోను. యాండి శ్రీకర్కి మాటిచ్చిన ప్రకారం ఈ పాటికే మనం లాయర్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళాలి. చూడండి, తల్లిదండ్రులు మరణించేంత వరకు వారిని చూసుకునే బాధ్యత మీ ఇద్దరు అన్నదమ్ముల మీద ఉంది. మీరు కాదు కూడదు అంటే వారు మీ మీద కేసు పెడితే మీరు జైలుకు పోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. వెంటనే మన లాయర్కి ఫోన్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.